నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ కామాటి వీధిలో ఆయుష్ మసీదు సమీపంలో గత 2 సంవత్సరాలుగా పనిచేయకుండా ఉన్న ఐఎంటీయూ హ్యాండ్ పంపుకు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని డివిజన్ కార్పొరేటర్ గౌరవ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణకి విన్నవించుకోవడంతో మంత్రివర్యులు తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు కొత్త బోర్ వేయబడి ఐఎంటీయూ హ్యాండ్ పంపు మరియు మున్సిపాలిటీ హ్యాండ్ పంపును బిగించడమైంది. ప్రత్యేకంగా ఈ పనిని బోర్ కాంట్రాక్ట్ కార్యకర్తలకి అప్పగించడంతో బిఎల్సి, బిఎల్ఏ, ఆర్కాట్ శ్రీను మరియు పిల్లా ప్రసాద్ ఈ పనిని విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు 31/5/2025న కొత్త హ్యాండ్ పంపును డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ మరియు స్థానిక మహిళలతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఈ చంగయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, బిఎల్సి, బిఎల్ఏ, ఆర్కాట్ శ్రీను, పిల్లా ప్రసాద్, బి చంద్ర, ఏజాజ్, సండర్ రాజా, జహీర్ అహ్మద్, శుభాని, సిహెచ్ గిరిధర్, ఆర్వి గిరి, టి చంద్ర, సుమలత, చైతన్య, సునీత, అబ్దుల్ సలీం, జి రవిసింగ్, ఎం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏమైందంటే ఒక కార్యక్రమం, బోరింగ్ కార్యక్రమం ఓపెన్ చేశారు. ఈరోజు పొంగూరి నారాయణ గారు మినిస్టర్ గారి సహకారంతో ఈడ కార్పొరేషన్ 40వ డివిజన్ పుల్టూరి రామకృష్ణ గారి సహకారంతో ఆయన కృషి వల్ల నారాయణ సార్కి ఆ దృష్టికి తీసుకెళ్లి ఈడ నీళ్ళ సమస్య ఉంది సార్, నీళ్ళు రానప్పుడు ఒక బోర్ వేస్తే ఇక్కడ నీళ్లు ఉంటే అందరూ ఇక్కడ మహిళలకి అందరూ చాలా మేలు అవుతుంది. అందువల్ల ఆయన దృష్టికి తీసుకెళ్లి రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత నారాయణ సారు చెక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డు సాక్ష్యం ఇచ్చారు. ఆ బోర్ వల్ల ఈ రోజంతా ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా రామకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తాను, ఎందుకు హర్షం వ్యక్తం చేస్తాను. ఎందుకంటే కొన్ని రోజులు పైపుల ప్రాబ్లం వల్ల నీళ్లు రావు. అప్పుడు ఈ బోరు చాలా దోహదపడుతుంది వాళ్ళకంతా నీళ్ళ సమస్యకి, తీర్చుకోవడానికి, తాగునీటి కానీ వాడుకోవడానికి కానీ ఏదైనా సరే దీనికి అవసరం ఉంటుంది చాలని వాళ్ళ కృతజ్ఞతలు వీధి వాళ్ళంతా తెలుపుతున్నారు. ఇట్లాంటి ఇంకా బోర్లు ఇంకా అభివృద్ధి చేయాలని మా రామకృష్ణ సార్కి ఇంకా నారాయణ సార్కి నేను కోరుకుంటున్నాను. నారాయణకి థ్యాంక్స్. ఇక్కడ స్థానిక 40వ డివిజన్లో నీళ్ల సమస్య ఎక్కువ ఉండే వలన మన స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకుని వెళ్ళాము. కాంట్రాక్ట్ విధానం ఎట్లా ఉంటుంది తెలియపరచాలని స్థానిక కార్యకర్త పిల్లా ప్రసాద్, అలాగే మన ఏజాస్ 65 డివిజన్ ఏజాస్, ఇంకో ఆర్కాట్ శ్రీనివాసులకి ఈ కాంట్రాక్టు ఇప్పించడం జరిగింది. దీనివల్ల స్థానిక కార్యకర్తలు మెరుగుపరుస్తారని సారు స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు.